చలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ కొత్త వీడియోతో. గైస్, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఖచ్చితంగా వీడియో అయితే కామెంట్ అయితే చేయండి అని. ఒక బ్రో అయితే నాకు కామెంట్ చేసి, బ్రో ఓకే ఇప్పటికైతే ఓకే, కాకపోతే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా తీయి బ్రో అనేసి అయితే కామెంట్ అయితే చేశాడు. ఆ బ్రోకి అయితే థ్యాంక్ యూ బ్రో, నేను చెప్పినందుకు. నేను ఇప్పుడు జాగ్రత్త పడి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా అంటే అన్ని పిక్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఎడిట్ చేసి తీస్తున్నా కాబట్టి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పు. వాళ్ళు చేస్తారులే మామ, కానీ నువ్వైతే ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేయి, లేట్ అవుతుంది లేడీకి. నీకేమైందిరా? నేను నా సబ్స్క్రైబర్స్ చెప్పుకుంటున్నా, సబ్స్క్రైబర్స్ కంటే ఏది ఎక్కువ కాదు నాకు. సరే, నువ్వు అన్నట్టుగానే గేమ్ కోడ్ అయితే వచ్చేసి ఇప్పుడు చూడండి. ఖచ్చితంగా గైస్ చెప్తున్నా కదా, బోయా కొడితేనే దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వద్దు. బోయా కొట్టకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవద్దా మామ? మామ చెప్తున్నా, బోయా కొడితే నీకు 50 సబ్స్క్రైబర్స్ చేపిస్తాను, నేను చెప్తున్నాను. ఆ 50 మందిని రెడీ పెట్టుకో సబ్స్క్రైబ్ చేయించుకోవడం. బోయా పడుద్ది. ఇప్పుడు చూడు ఎలా కొడతాను ఈ కొడుకులను తరిమి. మామ మనోడైతే ఛాలెంజ్ అయితే చేశాడు, 50 సబ్స్క్రైబర్స్ని ఇస్తా నువ్వు బోయా కొడతాయని. మీరు కూడా బోయా కొడితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ కాబట్టి వాడు అన్నందుకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాకపోతే మీరు ఏమంటున్నారో నాకు అది కామెంట్లో చెప్పండి. ఇప్పుడే దిగాం గైస్ మనమైతే. ఫస్ట్ రాగానే మనకు P90 అయితే చిక్కింది. అది మన గన్ అంటే అయిపోతుంది కానీ P90 అయితే దొరికింది కాబట్టి ఇక ఒక్కొక్క తలకాయ ఎలా లెత్తానో చూడండి మీరు. ఏంట్రా అప్పటి నుంచి వెతికిన ఒక్కనా కొడుకు అనిపాడు. ఎక్కడ ఉన్నాడు. రే ఎంత వేస్ట్ చేసుకొచ్చావురా నాయన. చూసారా గైస్, మనకి ఎంత కొట్టాను అసలు. అమ్మయ్య, ఇప్పుడైతే చచ్చాడు. అసలు చాలా బుల్లెట్స్ అయితే కొట్టా, వెనకాల అయితే కొట్టుకుంటున్నాడు. అయ్యాడు. ఇంకా మూడో వాడు ఏంటంటే, మూడో వాడు ఇక్కడ అవన్నీ మీదకి వెళ్ళి అయితే చూద్దాం. మూడో వాడు అయితే ఇక్కడ ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. మీ నుంచి ఫైర్ చేస్తున్నాడు. మనం అయితే ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ అసలు ఎలా కొడతామో తెలియదు. అయిపోయింది. అమ్మయ్య, మూడో వాడిని అయితే కొట్టాం గైస్. ఇకపోతే ఇంకొక టీం వైపోట్ అయితే అయ్యింది. ఇప్పుడు మాత్రం రే చూసావా, టీం వైపోట్ కొట్టారా? ఫస్ట్ టైం నేను టీం వైపోట్ కొట్టాను. అలా నేను కూడా చాలా సార్లు కొట్టాలే మామ, నువ్వు కొత్తగా చెప్తున్నావా? నీకు ఇప్పుడే తెలుసా టీం వైపోట్ అంటే? లేదు, ఫస్ట్ టైం కదా, అందుకే అలా చెప్పాను. నేను కూడా చాలాసార్లు కొట్టాను. పదండి గైస్, ఇక్కడంతా మొత్తం ఆల్ క్లియర్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ఒక్కరు కానీ ఇక్కడైతే లేరు. కాకుంటే ఫుడ్ సౌండ్ అయితే ఏమి వినబడట్లా, ఎందుకంటే మనం ఆడుతున్నాం కదా, ఎవరు లేరు అనుకుంటున్నా. ఆగండి, మెడికిట్ తీసుకొని ఒకసారి మీదకి వెళ్ళి చూసి వద్దాం, మరి ఆయన ఉన్నారా లేరా అనేసి అయితే. ఓకే గైస్, లూట్ అంతా ఏరుకున్నాం కదండి, వెళ్దాం. ఇక దొంగనా కొడుకు చూడండి గైస్, అక్కడ దాక్కొని కొడుతున్నాడు. అక్కడ దాక్కొని మనకు గేమ్ రాదు అని అనుకుంటున్నాడు, కానీ మనకు గేమ్ అయితే వచ్చు కదా. అమ్మాయిని అయితే కొట్టేశాం. ఇప్పుడు బయటికి అయితే వెళ్దాం, ఎందుకంటే మొత్తం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ఉండేం చేస్తాం గైస్. ఎందు మామ, ఇలాంటి ప్లేస్లో నీకు అలవాటే కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఎనీవేస్ ముందున్నారు, నా వెనక వైపు కాదు. ఓకే గైస్, వాడు అట్లనే వదులుతాడు లేండి, మనకి పని ఏమీ లేదు కాబట్టి అట్లనే వదులుతాడు. కాబట్టి మీరైతే గేమ్ని అయితే చూడండి, వాందేం పట్టించుకుంటారు. అలా చూసినా ఏం చేయవులే, నువ్వు చూడడం తప్ప ఏం చేయలేవు, ఎందుకంటే మాటలు ఎక్కువ చేతులు తక్కువ. అవునా దాలై, మనం మనీ వాడినాం, అప్పుడు తెలుస్తుంది ఎవరు చేతలు ఎక్కువ ఉంటాయో ఎవరు చూసి లేకుంటాయో. మొన్న మామ ఇలాగే
1v1 ఆడదాంరా అని నాతో ఛాలెంజ్ చేశాడు. 0/7 కొడితే ఫోన్ కూడా ఎత్తాడు మామ అసలు. మళ్ళీ వారం తర్వాత మాట్లాడాడు, మళ్ళీ 1v1 అంట. అప్పుడంటే ఓడిపోవచ్చు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గెలుస్తా. గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడు, ఇప్పుడు కాదు మాట్లాడేది. ఈ మ్యాచ్ అయిపోతే గైస్ మీరైతే కామెంట్ చేయండి, వీన్ని అంటే వాడు కష్టం ఆడదాం అంటున్నాడు కదా, ఆడాలో ఆడద్దో మీరే కామెంట్ చేయండి గైస్. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను ఒక డెసిషన్ తీసుకొని ఒక నిర్ణయానికి అయితే వస్తా. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇలాంటివి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను. అరే ఏరే జర ఆగరా, ఇంట్రో అన్న ఏనేరా బాబు, నువ్వే లేవు ప్లేయర్ తల్లి. తలకాయ పుచ్చ మాదిరి పలిగింది ఇంటి అయితే. అసలు అవసరం మారా నాతోటి పెట్టుకున్నాడు ఎందుకురా? ఓకే బాటా నల్లతో ఆడొచ్చు కదరా, ఎందుకురా ఈ బియ్యాలకి వస్తారు? ఇవే తగ్గించుకుంటే మంచి. సర్లే మామ, కానీ ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఖాళీ చేసి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ ఒక్కరు కూడా కనిపించలేదు, కింద అయితే ఉన్నారు. వెళ్దాం పదండి ఫాస్ట్గా తొందరగా. ఎస్కో విజయం. అయ్యో ఇక్కడ కూడా లేరే, మళ్ళీ వెతుకుదాం పదండి గైస్. గైస్ ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, వాటి పరిగెడుతున్నాను. మనం కూడా వెళ్ళి నేను కిల్ అయితే కొట్టాను, కాకపోతే వాటి సైడ్లో ఉన్నాడు. ఆగరాలే చూడు ఎంతమంది వస్తారా? రే నెట్ నెంబర్ రా ఇక్కడ అనుకున్నాను. అరే అరే ఆగరా రే, నీకు అవసరమా అక్క? నువ్వు సైజ్ చేయరు ఫస్ట్. ఓకే గైస్, వాడైతే అక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి వస్తాడా లేదా చూద్దాం. లాస్ట్ ఫైనల్ ఏడే అనుకుంటా. రెండులా కదా నుంచి వాడు చచ్చాడు, వాడైతే కొట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు మాత్రం మనము కొట్టి చూపెడదాం. రే రే మిస్ అవుతుంది రా భయ్యా. ఇంకా లాస్ట్లో ఒకడైతే ఉన్నాడు గైస్, వాడిని ఒకరి కొడితే పోయా మనం. ఫాస్ట్గా వెళ్ళి వాడిని అంటే చూద్దాం పదండి. ఇంకోటైతే ఇక్కడే ఉన్నాడు గైస్. ఓవరే ఆగండ్రా, ఎందుకురా మీద మీద పడతారు? చావును ఫస్ట్ తల్లి ఊరికి ఏంటి అసలు అనుకుంటారు. ఇంకా ఎంతమంది అలా ఇలా అంటే ఇంకా 14 మంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే అయిపోలే ఇంకా గేమ్. అసలు మంది అయితే ఉన్నారు, కాకపోతే చూడాలి ఎవరు అసలు ఎన్ని కిల్స్ కొడతాము ఏంటని. పోయే మాత్రం మీకు ఇస్తానన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు మర్చిపోకుండా. అలాగే ఎలా ఉందో వీడియో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అన్నమాట, మీరు ఏం చెప్పలేకుంటే నాకు ఏం తెలియదు. కాబట్టి ఇక్కడైతే ఉన్నాడు కదా, కొంచెం పని నేనా కొడుకు వస్తున్నాడు. ఫస్ట్ అయితే వెస్ట్ అయితే వేస్తున్నాం, మొత్తం డ్యామేజ్ అయితే వేస్ట్ వేసుకుంటాం. అక్క అన్నా కానీ ఎవరైతే రే ముందు నుంచి కదరా రే, సరే వెనక నుంచి కాదు ముందు నుంచి. అయిపోయి గైస్. ఎవడు ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఇంద్రా డ్యామేజ్ ఇంద్రా నువ్వురా నీ సంగతి వద్దు. అరే నువ్వు రా తమ్ముడు, రా నా కొడుకు. ఎక్కడికి రా పారిపోతున్నావు? రే కిల్ అయితే పడింది. ఇంకా ఒక 4 మెంబర్స్ అయిపోద్ది ఆ గేమ్ అయితే. ఇంకోళ్ళైతే ఉన్నారు, కాకపోతే వెళ్దామా వాళ్ళ మధ్యలోకి?
చూడడే పదని కిల్ అయితే వచ్చింది. కిల్ అయితే రాలేదప్పా. వీడైతే ఉన్నాడు, వీడైతే గెలుపున్నాడంతా. అమ్మయ్యా ఏందిరా నాయన అసలు ఏంటి గైస్ అసలు వెళ్తూ చూసిండ్రా బాగా A few moments later. పాలు అయిపోతుంది. ఫస్ట్ అయితే మీరే ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ట్యాబ్ అయితే 1 ట్యాబ్ అయితే షార్ట్ కడతాడు కొడదాం. చూడండి ఎలా పడుతుంది ఎలా ఏం లేదు అనేసి. లాస్ట్ వాడు అయితే ఉన్నాడు కాబట్టి చూద్దాం కదండి. వాడు ఇట్లా బయటికి వెళ్ళంగానే 1 ట్యాబ్ కొట్టే మీకు చెప్తా కొడతా గైస్ అసలు మామూలు ఉండదు మనతో. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ ప్లీజ్. Bye bye.